భయంతో మొదలైన బంధాలకు భవిష్యత్తు శూన్యం. నమ్మకంతో నడిచే బంధాలకు నూరేళ్లు ఆయుష్ ఉంటుంది. తనపై తనకు నమ్మకం ఉన్నవారు ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. తనపై నమ్మకం లేనివారు ఇతరుల నమ్మకాన్ని జీవితంలో ఎన్నటికీ పొందలేరు. గుర్తుపెట్టుకోండి. నిన్న గడిచిపోయింది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజే అన్నింటికన్నా విలువైంది. బంధం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. జార్చుకున్నాక తెలుసుకుంటే ఎటువంటి ప్రయోజనము ఫలితము ఉండదు. గుర్తుపెట్టుకోండి. విలువ ఇస్తున్నారు కదా అని లెక్క లేనంతగా వ్యవహరిస్తే విలువకే నువ్వు అర్హుడు అని నిన్ను గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది జీవితాంతం. జాగ్రత్త. భర్తను విడిచి పరాయి పురుషులతో గడిపే స్త్రీలను వేశ్యలుగా భావించి విడిచిపెట్టమని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీని నువ్వు క్షమించినా తను మారడం జీవితంలో ఎన్నటికీ జరగదు, అసాధ్యం. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం మీ సొంతం అవుతుంది. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు. ఎందుకంటే చెట్ల నుండి ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపుతో ఆకులు చిగురిస్తాయి. జీవితం కూడా అంతే. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవడమే. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. జారిన నిమిషాన్నే భూమిపై ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు అని మీరు గుర్తుంచుకోండి. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. అది చూడగలిగితే ప్రతిదీ ఇక్కడ ఒక అద్భుతమే. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించగలమేమో కానీ మనసుల మధ్య దూరాన్ని ఎప్పటికీ తగ్గించలేము. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు తెలియాలంటే ప్రవచనాలు వినవలసిన అవసరం లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలే మనకు సరిపోతాయి. బాధ, కోపం రెండూ మంచివే. మనకు వస్తే మన వాళ్ళు ఎవరో, మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి. ఎదుటివారికి వస్తే మనం ఏంటో నిరూపిస్తాయి. నీ శత్రులపై కోపంతో రగిలిపోకు. నీ ఎదుగుదల చూసి వాడే రగిలిపోయేలా చెయ్యి. ఒకరు నిన్ను తాకాలి అనుకుంటే పువ్వులా ఉండు. ఒకరు నిన్ను తొక్కాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముళ్ళులా ఉండు. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఏడవకు. ఎందుకంటే వాడికి కావాల్సింది నీ మరణం కాదు, నువ్వు బాధపడితే చూడడం. మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.